హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సో సండే నా డే ఎలా గడుస్తుంది అనేసి ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. సో ఇంకా ఇవాళ సండే కాబట్టి ఎర్లీ మార్నింగే లేచాను అనమాట. సో ఫాస్ట్గా ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకుంటున్నాను. అండ్ ఇవాళ మాకు వాటర్ వస్తాయి అన్నమాట. సో ఇవి వచ్చేసి గోదావరి వాటర్ డే బై డే వస్తుంది. సో ఇంకా ఇంట్లోకి తాగటానికి అండ్ కొన్ని స్నానానికి అట్లా వాటర్ అయితే పట్టేసుకుంటున్నాను. సో సండే మేము చర్చ్కి వెళ్తాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద వర్క్ సండే హాలిడే కాబట్టి కంప్లీట్ చేసుకుంటాను. అండ్ చాలా డేస్ తర్వాత వర్షం తర్వాత మళ్ళీ ఎండ వస్తుందన్నమాట. సో ఇంకా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం లేదు ఇవాళ. సో మా హస్బెండ్కి టీ అయితే పెడుతున్నాను. సో టీ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ నా వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నాను. అండ్ హాల్ అంతా తుడిచేస్తున్నాను అనమాట మాప్తో. సో ఇంకా ఇల్లంతా ఒకసారి మొత్తం క్లీన్ చేసేసుకున్నా. ఇంకా నెక్స్ట్ అయితే చర్చ్కి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. సో ఇంకా చర్చ్ నుంచి వచ్చిన తర్వాత నేను చికెన్ అయితే ఉంది. సో దాన్ని చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ దీనిలోకి మంచిగా కాంబినేషన్ రసం అనమాట. చికెన్ ఫ్రై అండ్ రసం డెడ్లీ కాంబినేషన్, సూపర్ ఉంటుంది. ఇంకా ఈ చర్చ్ నుంచి వచ్చిన తర్వాతే కుకింగ్ చేస్తున్నాను అనమాట. సో లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, ఇంకా మేమైతే ఐస్ క్రీమ్స్ అయితే తెచ్చుకొని ఎంజాయ్ చేస్తున్నాము. సో చాలా డేస్ తర్వాత ఈవినింగ్ బయటకు వెళ్దాం అనుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి భద్రాచలంలో పార్క్ అనమాట. అండ్ ఇంక ఇక్కడ పక్కనే ఇలా గోదావరి రివర్ ఉంటుంది. చాలామంది సైట్ సీయింగ్ లాగా చూడటానికి వస్తూ ఉంటారు. అండ్ ఈ మధ్యకాలం బాగా వర్షాలు పడిన తర్వాత వాటర్ ఫ్లోటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా అందరూ చూస్తానికి అలా వస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా సరదాగా కొద్దిసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉందనేసి ఇంకా వెళ్ళామన్నమాట. అండ్ వాటర్ చూసారు కదా. అండ్ ఇంక ఇక్కడ సన్సెట్ అయితే సూపర్ ఉంటుంది. యాక్చువల్లీ వాటర్ ఎక్కువ ఉండటం వల్ల బోటింగ్ లేదు, లేకపోతే బోటింగ్ కూడా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ మేము కొన్ని పిక్స్ అవి తీసుకుంటున్నాము. ఎస్పెషల్లీ ఇక్కడ చాలా నచ్చేది ఏంటంటే సన్సెట్. బోటింగ్లో వెళ్తుంటే కూడా చాలా బాగుంటుంది. బట్ వాటర్ ఫ్లోటింగ్ ఉండటం వల్ల బోటింగ్ ఆఫ్ చేసినట్టున్నారు. ఇంకా మేము జస్ట్ అలా ఊరికే నించొని కాసేపు ఎంజాయ్ చేసాము నేచర్ని అంతా. అండ్ కొన్ని పిక్స్ కూడా అయితే తీసుకున్నాము. సో సండే కదా, ఈవినింగ్ అవటంతో ఇంకా చాలామంది వస్తూ ఉన్నారనమాట చూడటానికి. సో మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అనేసి స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి టెంపుల్ సైడ్ అనమాట. సో ఇది వచ్చేసి భద్రాచలంలో రాములవారి టెంపుల్. సో దాని ఎదురుగా ఇలాగ టిఫిన్స్ ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ స్నాక్స్ అయితే తిన్నాము. ఇంకా తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఇంతే. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.